పెట్రోల్ డీజిల్ ధరను నిరసిస్తూ పులివెందుల పట్టణంలో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పాత బస్టాండ్ నుంచి బొలెరో వాహనాన్ని తాడుతో లాగుతూ ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్టీఓ చెన్నయ్యకు వినతి పత్రం సమర్పించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలు వినూత్న ధోరణిలో తమ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరను నిరసిస్తూ పులివెందుల పట్టణంలో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పాత బస్టాండ్ నుంచి బొలెరో వాహనాన్ని తాడుతో లాగుతూ ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్టీఓ చెన్నయ్యకు వినతి పత్రం సమర్పించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలు వినూత్న ధోరణిలో తమ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ పులివెందుల పట్టణంలో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, పాత బస్టాండ్ నుంచి బొలెరో వాహనాన్ని తాడుతూ లాగినట్టుగా తెలుస్తుంది. అయితే పెట్రోల్ డీజిల్ కి సంబంధించి కూడా అక్కడున్న ప్రస్తుత సమాచారం ఏంటి? ఏదైతే వైసీపీ ప్రభుత్వం వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ ఇచ్చే రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ కి సంబంధించి నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైనటువంటి పులివెందులలో కూడా ఈ కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి నాయకులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పెరిగిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు బొలెరో వాహనానికి తాడు కట్టి నాయకులంతా పాత బస్టాండ్ నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు లాగుతూ అక్కడే ప్లే కార్డులతో పాటు ఈ ర్యాలీలో ఏదైతే పెంచిన పెట్రోల్ అలాగే డీజిల్ తగ్గించాలనేటువంటి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ కు సంబంధించి రాష్ట్రంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయనేటువంటిది, అలాగే ఆంధ్రప్రదేశ్ లో వీటి యొక్క ధర ఎక్కువగా ఉందనేటువంటి దానిపైన, అలాగే రాష్ట్రంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ను తగ్గించాలని అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ట్యాక్స్లు అయితే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టు విధంగా వాటిని తగ్గించాలనేటువంటి విధంగా ఈ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే పులివెందుల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఏదైతే ఈ ర్యాలీలో పాల్గొనడము, అలాగే పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించకపోతే మరోమారు ఈ నిరసనలు అనేటువంటివి వ్యక్తం చేస్తాము. రాష్ట్రమంతా కూడా ఈ ర్యాలీలకు సంబంధించినటువంటి కావచ్చు, అలాగే ఆ ధర్నాలు కానీ చేసేటటువంటి పరిస్థితి ఉందనేటువంటిది కూడా ఇక్కడ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా కూడా ఈ ర్యాలీకి సంబంధించి ఆర్టీఓ ఎవరైతే ఉన్నారో చిన్నయ్యకు అందుకు సంబంధించినటువంటి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా, అలాగే మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని ఈ పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండేటువంటి విధంగా ఏదైతే పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం నుంచి వచ్చేటటువంటి పన్నులు వాళ్ళు భరిస్తూ పేద ప్రజలకు సంబంధించినటువంటి వాటిని అందుబాటులో తెచ్చేటువంటి విధంగా తగ్గించాలనేటువంటిది కూడా ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పడం జరిగింది. అయితే ర్యాలీకి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ జరగకుండా సామరస్యంగా ఈ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు కూడా అందుకు ముందస్తుగా ఏదైనా చిన్న గొడవ జరుగుతుందా లేకపోతే ఏదైనా అటువంటి వాటి దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా సూచనలు చేయడం జరిగింది. సామరస్యంగా చేసుకోవాలనేటువంటిది, అలాగే ఎలాంటి ఇష్యూస్ చేయకుండా ర్యాలీ చేసుకోవాలనేటువంటిది కూడా సూచించడం జరిగింది. పోలీసులు కూడా చిన్న గొడవ కూడా జరగకుండా భద్రతను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కావచ్చు, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా సంబంధించినటువంటి నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు కూడా ఈ నిరసనల కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.